రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండుగనే చెప్పొచ్చు మామ. ఎందుకంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అన్న అయితే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మూవీస్ అయితే చేస్తున్నాడు మనకోసం. అండ్ లేట్ చేయకుండా ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ గురించి అయితే మాట్లాడదాం. లాస్ట్ మూవీ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ చెప్తున్నా కదా, అందుకని లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 అయితే ఫౌజీ. అండ్ ఫౌజీ మూవీ డైరెక్టర్ అయితే హను రాఘవపూడి. ఈ మూవీలో అయితే ప్రభాస్ అన్న అయితే ఆర్మీ లాగా కనబడతాడంట. అండ్ హను రాఘవపూడి గారు అయితే ముందైతే సీతారామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. అండ్ ఆ మూవీ చాలా బాగుంటుంది. నైస్ లవ్ స్టోరీ ఉంటది అండ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్, ఫుల్ ఎమోషన్స్ అయితే ఉంటాయి. ఈ మూవీ కూడా ఆర్మీ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఎమోషన్స్ అయితే ఉంటాయి అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ అన్న ఆర్మీ లాగా అయితే సూపర్ గా ఉంటాడు. అండ్ ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. హిట్ టాక్ వస్తే 1000 crores వచ్చేస్తుంది ఈజీగా. నెంబర్ 2 అయితే మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ 2. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సలార్ మూవీ. ప్రెసెంట్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ అన్నతో సినిమా అయితే తీస్తున్నారు. అండ్ ఆ మూవీ తర్వాత అయితే మనకి సలార్ 2 అయితే రిలీజ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ సలార్ 2 కూడా 2000 crores అయితే కొట్టే అవకాశం అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ అయితే కల్కి 2. కల్కి పార్ట్ 1 అయితే దాదాపు 1300 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ కల్కి 1 లో అయితే లాస్ట్ సీన్ లో మన ప్రభాస్ అన్న అయితే కర్ణుడు లాగా చూపించాడు. అది అసలు కల్కి పార్ట్ 2 కి అయితే ఫుల్ క్రేజ్ అయితే పెంచింది ఆ ఒక్క సీన్. అండ్ ఈ కల్కి మూవీతో అయితే ప్రభాస్ అన్న అయితే గ్లోబల్ ఆడియన్స్ కూడా రీచ్ అయిపోయాడు. పార్ట్ 2 అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఆ మూవీలో సాంగ్స్ అండ్ విజువల్స్ సూపర్ గా ఉంటాయి. ఈ మూవీ ఎలా కాదన్నా 2000 crores అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే యాక్షన్ ఉంటది అండ్ మొత్తం మైథాలజీ ఉంటది అంతా. ముఖ్యంగా మహాభారతం గురించి అయితే చూపిస్తారు కదా, ఆ రెఫరెన్స్ అయితే ఎక్కువ ఆడియన్స్ అయితే రీచ్ అవుతుంది. అండ్ ఈ మూవీ కూడా 2027 లో అట్లా రిలీజ్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. మన సందీప్ రెడ్డి వంగ అన్న అయితే ఈ మూవీ డైరెక్టర్. అండ్ సందీప్ అన్న మూవీస్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఒక రేంజ్ లో ఉంటాయి అన్న మూవీస్ అయితే. అండ్ యానిమల్ సినిమాతో అన్న క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇలాంటిది అలాంటిది కాదు, ఒక రేంజ్ లో క్రియేట్ చేసాడు ఇంపాక్ట్. అండ్ జనవరి 1st రోజు అయితే మన సందీప్ అన్న అయితే స్పిరిట్ ఫస్ట్ లుక్ అయితే వదిలాడు. ఆ లుక్ చూసిన తర్వాత అందరికి హైప్ ట్రిబుల్ అయింది. మన ప్రభాస్ అన్న కాపలాగా కనపడతాడంట ఈ మూవీలో. అండ్ సందీప్ అన్న ప్రభాస్ అన్న కలిస్తే ఇంకా ఒక రేంజ్ లో ఉంటది. అండ్ ఈ మూవీ ఎలా కాదన్నా 2000 crores ఈజీగా వస్తుంది. ప్రభాస్ అన్న మూవీస్ అన్ని చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ లో ఉంటుంది. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ హీరో మూవీ చెప్పాలో కింద అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.